బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. భగవద్గీత అనేది ఆల్మైటీ అథారిటీ ద్వారా చెప్పబడినటువంటి సందేశము. భగవద్గీతలు కూడా అనేక రకాలు ఉన్నాయి అని కూడా మనం తెలుసుకున్నాము. పరమాత్మ చెప్పినటువంటి ఈ యొక్క జ్ఞానం యొక్క అంతరార్థ విశ్లేషణం గురించి కొద్దిగా తెలుసుకుందాము. ప్రతి జీవుడు ఆత్మస్వరూపుడు అయినప్పుడు ఇక చెట్లను పొట్లను విగ్రహాలను పూజించడం దేనికి అని చాలామంది అంటారు. ఈ బాహ్య వస్తువుల ఆరాధన వెనుకున్న రహస్యం ఏంటి అన్న ప్రశ్నలు చాలా కాలంగా చాలామందిని వేధిస్తూ ఉంటాయి. ఈ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి జడ జీవ పదార్థము పరమాత్మ స్వరూపమే, అంటే ప్రకృతి. అందులో ఎటువంటి సంశయము లేదు. మనం దానిని అనుభవపూర్వకంగా గ్రహించాలి. అనుభవం లేని జ్ఞానము పూర్తిగా అజ్ఞానంతో సమానం కదా అంటూ ఉంటారు. అయితే ప్రతి జీవ పదార్థం యొక్క బాహ్య స్వరూప్యంతో పాటు అందులోని అంతర్లీనంగా ఉన్న చైతన్యాన్ని కూడా తెలుసుకోవాలి. మనం చూసే ప్రతి జడ జీవ పదార్థము ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఉదాహరణకు కొన్నిటిని మనం పరిశీలిస్తే, మామిడి పండులోని తీయదనం, నిమ్మకాయలోని పులుపుదనం, నీళ్లల్లో జీవశక్తి, పాలల్లో పౌష్టిక శక్తి, పువ్వుల్లో అందం, ఇనుములో గట్టితనం, తైలంలో మండే గుణము, విప్ప పువ్వులో మత్తెక్కించే గుణము, సింహంలో ధైర్యము, ఏనుగులో బలము, ఉడుముకు పట్టు గుణము, జలగకు పీల్చే గుణము, చేపలకు ఈదే గుణము, పక్షులకు ఎగిరే గుణము, మనిషికి సంపూర్ణ జ్ఞానము, ఇలా ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. ప్రతి పదార్థం ఇంకో పదార్థంతో ఏదో ఒక విధంగా ఒక క్రియాశీలక సంబంధం కలిగి ఉంటుంది. వీటి సంపర్కం మూలంగా ఒక కొత్త శక్తి ఉద్భవిస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే వీటికి ఆ గుణం ఎలా వచ్చింది? మానవులకి ఇంతటి జ్ఞానశక్తి ఎవరు ప్రసాదించారు? ఆ లభించిన జ్ఞానంతో మానవులు బాగా ఆలోచిస్తే ఏదో కనపడని చైతన్యం వీటన్నిటిలో అంతర్లీనంగా ఉన్నదని బోధపడుతుంది. ఇలా అన్ని జడ జీవ వస్తువులలో వ్యాపించి ఉన్న చైతన్యాన్నే మనం పరమాత్మ స్వరూపంగా ఆరాధించడం జరుగుతుంది. ఎలాగైతేనేమి ఫోటోతో కూడిన పాస్పోర్టు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఒక వ్యక్తి యొక్క రీప్రజెంట్ అనేది ఐడెంటిటీ కార్డుగా మనకి చెప్తూ ఉన్నాయో, అలాగే మనలో ఉన్న చైతన్యాన్ని ఆయా పదార్థాలు పరమాత్మ స్వరూపంగా రీప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. అలాంటి పరమాత్మ విభూదిని అన్నిటి యందు గుర్తించటమే మానవులకున్న జ్ఞానానికి నిదర్శనం. అలానే తనలో నెలకొని ఉన్న పరమాత్మను గ్రహించటం జీవుని విజ్ఞానానికి నిదర్శనం. అంతేకాదు, పరమాత్మ ఎక్కడో ఎవరికి అంతు చిక్కని ప్రదేశంలో ఉన్నాడని, ఎవరికి అతడు కనిపించడని, అతని దర్శనం దుర్లభమని, ఏ జడ జీవ పదార్థం అతని స్వరూపం కాదని అనుకుంటూ పోతే అది అజ్ఞానానికి నిదర్శనమే అవుతూ ఉంటుంది. అన్నిటినీ వాడుకుంటూ వాటి శక్తిని గుర్తించకపోవటం జీవుడు చేస్తున్న అన్యాయమే అవుతుంది. విశ్వమంతా అతని సృష్టే అని భావించినప్పుడు సృష్టిలోని ప్రతి ఒక్క వస్తువు అతని అంశే అని భావించి జ్ఞాపకం చేయటం ఎంతో మాధుర్యం ఉంటుంది. ఆ మాధుర్యాన్ని మనసారా తీసుకున్నప్పుడే ఆ విశ్వ చైతన్యం మనకు గోచరమవుతుంది. పరమాత్మ అంశ అయిన జీవుని ఆత్మ మళ్ళీ మన నిజ స్థానానికి చేరుకుంటూ ఉంటుంది. ఇటువంటి సాధనకు ప్రధానమైనదే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మానవులకు పరిపూర్ణంగా ప్రసాదించేవాడు
పరమాత్మ. ఇక మనదే ఆలస్యం. అయితే మరలా మతిని బట్టి గతి అంటారు కదా. పూర్వం ఒక వర్తకుడు పాదచారి కాశీయాత్రకు బయలుదేరాడు. త్రోవలో అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ తన గమ్యానికి గమనం కొనసాగిస్తూ ఉన్నాడు. అది గ్రీష్మ ఋతువు. మండు వేసవి అవుట వలన ప్రయాణం కొనసాగించుటకు కొంచెం కష్టంగా ఉన్నది. అయినను పట్టుదల విడనాడక అతడు యాత్ర చేయుచూనే ఉన్నాడు. ఊరు విడిచి కొన్ని వందల మైళ్ళు ఈ ప్రకారంగా కష్టములను లెక్క చేయక దాటిపోతూ ఉన్నాడు. ఇంతలో దారిలో ఒక ఎడారి ప్రదేశం ఎదురైంది. దానిని కూడా త్వరగా దాటివేయ తలచి వర్తకుడు అందు ప్రవేశించాడు. అది మిట్ట మధ్యాహ్న సమయం. పాదరక్షలు లేవు, గొడుగు లేదు, కాళ్ళ కింద వేడి ఎండ తాపము, తలపైన తాపము. ఇక వాని అవస్థ చెప్పనరివి కాదు. అన్ని బాధలు సహించుకుంటూ నడిచి పోతూ ఉన్నాడు. ఆ ఎడారి ప్రదేశంలో విశ్రమించటానికి ఒక్క చెట్టైనా కనిపించలేదు. ఇంతలో అదృష్టం అన్నట్లుగా కొంచెం దూరాన ఒకానొక వృక్షం అతనికి కనిపించింది. చకాచక అతను దాని వైపుకు నడవసాగాడు. దానిని చేరి వృక్ష నీడలో కొంతసేపు సేద తీరాడు. పూర్వం ఎప్పుడో ఏ మహనీయుడో, ఏ బ్రహ్మనిష్ఠుడో, ఏ తపస్సంపన్నుడో ఆ చెట్టు క్రింద ధ్యాననిష్ట చేసి ఉండి ఉండవచ్చు. ఆ వృక్షమునకు కల్పవృక్షం యొక్క శక్తి ఆవిర్భవించెను. అనగా ఆ చెట్టు క్రింద ఎవరు ఏది సంకల్పిస్తున్నారో అది నెరవేరుతున్నది అని అనేవాడు. ఎవరు దేనిని కోరుకుంటూ ఉన్నారో ఆ వస్తువు వారికి ప్రత్యక్షమవుతుంది. ఇంతటి అమోఘ శక్తి కల ఆ వృక్షము కలదని ఆ వర్తకుడికి తెలియదు. ఎండలో అలసి సొమ్మసిల్లి కింద పడి ఉన్న ఆ వర్తకుడు చెమట కారుతుండగా స్నానము చేయుటకు ఒక ప్రాంతమున ఒక నీరు చుక్కైనను లేదే, ఆ నీరుండినచో ఎంత హాయిగా ఉండును అని సంకల్పించాడు. వెంటనే ఆ చెట్టు పైనుండి గంగా ప్రవాహం వలె నీరు జలజల క్రిందకు పడసాగింది. కల్పవృక్ష మహిమ ఆ చెట్టు ఉన్నది ఆ విధంగా సంభవించినది. వర్తకునకు ఆ చెట్టు యొక్క కల్పవృక్ష శక్తి గురించి పరిచయం లేనందున ఆ జల కావాలని కోరుకున్నాడు. వెంటనే ఆ వర్తకుడు ఆ జలాధారలందు స్నానం చేసి సేద తీర్చుకున్నాడు. తదుపరి అతడికి ఆకలి మండిపోవచ్చు ఉన్నది. ఎవరైనా భోజనం పెడతారేమో, కొంత హాయిగా ఉంటుంది అని భావించాడు. అది కల్పవృక్షమవుట వలన తక్షణం అతని సంకల్పం నెరవేరినది. పంచభక్ష పరమాణాలతో నిండిన ఒక విస్తరి ఆ చెట్టు క్రింద ప్రత్యక్షమైనది. ఆ యాత్రికుడికి ఆనందము చెప్పననివి కాలేదు. ఒక చెంప ఆశ్చర్యము, మరో చెంప సంతోషము అతని మనసులో మొలకెత్తసాగింది. ఇది ఏమి ఇంద్రజాలము అని ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. క్షుద్బాధ తీరింది. కాలయాపన చేయక అమృష్టాన్నము ఆరగించేశాడు. తదుపరి అతడు జనసంచారం లేని ఆ చోట నాకు భయమును వేయిస్తున్న ఇంటి వద్దనున్న నా భార్య ఇచ్చటికి వచ్చినచో నాకెంతయో సహకారినిగా ఉండదు అని సంకల్పించాడు. సహాయపడుతుంది అని సంకల్పించాడు. సంకల్పించటం తోడే వెంటనే భార్య అచ్చట ప్రత్యక్షమైనది. ఇదంతా ఈ కల్పవృక్షం యొక్క మహిమ అని అతనికి అయినను అర్థము కాలేదు. అయినను వర్తకుడు రహస్యము ఎరుగకుండెను. 1000 మైళ్ళ దూరానున్న భార్య ఇచ్చటకు ఎట్లా వచ్చింది అని అనుకుంటూ ఉన్నాడు. ఈమె నా భార్యేనా లేక ఏదైనా దెయ్యమా అనుకున్నాడు. వెంటనే ఆ కల్పవృక్ష శక్తిచే దెయ్యంగా మారిపోయింది. ఆ దెయ్యమును చూసిన వర్తకుడు ఇది నన్ను మృంగివేయగలదు కదా అని సంకోచించాడు. వెంటనే ఆ దెయ్యము వానిపై పడి మృంగివేయిస్తున్నది. కల్పవృక్షం క్రింద ఉన్నప్పటికీ వర్తకుడు తన వినాశనము తానే కొని తెచ్చుకున్నాడు.
అంటే మహోన్నతమైన అవకాశములను జార విడుచుకొని పతనం పొందాడు. భగవంతుడు కల్పవృక్షం వంటివాడు. ఎవరు దేనిని అభిలాష కోరుకుంటారో, తనను ప్రార్థించుతారో అతడికి తప్పకుండా అది అందజేయగలడు. తెలివిగలవాడు, శ్రేయస్కరుడైన వాడు జ్ఞానం ఏం కోరుకుంటాడు? బంధ విముక్తిని కోరుకుంటాడు. భగవానుని పాదపద్మముల సేవా భాగ్యమునే కోరుకుంటారు. అజ్ఞాని అల్పములగు ప్రాపంచిక సౌఖ్యములను కోరుకుంటాడు. భోగ పదార్థములను వాంఛించి పతనమునకు తానే కొని తెచ్చుకుంటాడు. కథలో చెప్పినటువంటి వర్తకుల్లాగా. అంటే జైసా మన్ వైసా బుద్ధి అన్నట్టు. మతిని బట్టి గతి ఎలా ఏర్పడుతుందో అనేది ఇక్కడ తెలుస్తుంది. మరి సన్మతిచే సద్గతి, దుర్మతిచే దుర్గతి సంభవిస్తూ ఉంటుంది. అందుకనే భగవాన్ యొక్క అనుగ్రహం లోకమున అంతటా కూడా వ్యాపించే ఉంటుంది. అది తెలుసుకున్నటువంటి జీవుడు ఉన్నతాశయములను కలిగి ఉన్నతమైనటువంటి ఉత్తమమైన గుణాలతోటి మరి క్షుద్ర ప్రాపంచిక వాంఛలను పరిత్యజించి మోక్షకాంక్షి అయి మరి సర్వేశ్వరుని కృపా కటాక్షమును చేత మోక్షమును పొందాలి అని కోరుకుంటాడు. అదేవిధంగా ప్రాపంచిక పదార్థముల కోరిక శాశ్వత దైవానుభూతినే కోరికున్నచో ఇది కూడా తప్పకుండా తీరుతుంది కదా. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, పరమాత్మ మనకు ఏదైనా కల్పవృక్షంలాగా మీరు ఏది కోరుకుంటే అది ఇస్తారు అని. మనం ఏమి కోరుకోవాలి? శాశ్వతమైన దాన్ని, ఆత్మస్వరూపంగా ఉన్నదాన్ని కోరుకోవాలి. చైతన్యవంతమైన దానిని, అంతటా కూడా ప్రకాశిస్తున్నటువంటి పరం ప్రకాశాన్ని కోరుకోవాలి. పరమానందాన్ని కలుగజేసే దానిని, పరమాత్మగా పిలువబడే దాన్ని గ్రహించడానికి, వర్ణించడానికి ఎంతోమంది మహనీయులు ఎన్నో సాధనాలు చేశారు. చివరకు వర్ణించటం అసాధ్యమని, అనుభూతి ద్వారా మాత్రమే పొందగలమని, ఆ పరమ సత్యాన్ని గ్రహించగలమని తేల్చి చెప్పేశారు. అంటే ఆత్మానుభూతి పొందటానికి కర్మ, జ్ఞాన మార్గాలు ప్రధానంగా పాత్ర పోషిస్తాయి అని భగవద్గీతలో కృష్ణార్జున సంవాదం రూపంలో మనకు వ్యాస మహర్షి ద్వారా ఎంతో క్షుణ్ణంగా మానవులందరికీ అందించడం జరిగింది. అందుకనే కృష్ణుని జగద్గురువైనాడు అని చెప్తూ ఉంటారు. ఈ అనుభూతిని పొందటానికి మరి వేష భాషలు, ఆడంబరాలు, పాండిత్యము, కుల మత వర్ణ భేదాలు, శాస్త్ర పరిజ్ఞానము అవసరం లేదని, భగవంతుడు సహజంగానే అందరి మానవులకు ప్రసాదించిన జ్ఞానం సరిపోతుందని కూడా గీతాచార్యుడైన పరమాత్మ ద్వారా బోధించాడు. తమకున్న పరిమిత జ్ఞానంతో పశుపక్షాదులు కూడా పరమాత్మ వైభవాన్ని గ్రహించగలవని కొన్ని ఉదాహరణలు, సంఘటనల ద్వారా మనకు వివరించాడు కూడా. అందుకోసం చాలా సూచనలను, సలహాలను మనకు అందించాడు. వాటిని చిత్తశుద్ధితోటి సాధన చేసి భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే జీవుల యొక్క కర్తవ్యం. జ్ఞానము కొద్దిగా మనం ఇక్కడ పరిశీలిద్దాము. అందుకని చెప్తూ ఉన్నాడు గీతలో, అర్జున, సర్వోత్తమము అంటే అన్నిటికంటే ఉత్తమమైనది, నాశరహితము, నాశనము లేనిది, శాశ్వతమైనది ఆత్మయే. దాన్నే బ్రహ్మము అంటారుని. ఆత్మతత్వము, ఆత్మస్వభావమును ఆధ్యాత్మము అని పిలుస్తారు. సకల చరాచర భూతజాలములను ఉత్పత్తి చేయు కార్యమే పరమాత్మని కర్మ అని. నశించే స్వభావము కలిగిన పదార్థములు అధిభూతము, దీనినే అపర ప్రకృతి అని అంటారు. పరప్రకృతి అయిన పురుషుడే ఆది దైవము. సకల దేహములందు అంతర్యామిగా ఉండే పరమాత్మని యొక్క అంశ ఆది యజ్ఞము అని. యజ్ఞములందు ఆరాధింపబడేది ఇదే. సర్వము తెలిసినటువంటి వాడు సనాతనుడు. అన్నిటినీ శాసించువాడు, అతి సూక్ష్మమైన వాడు, కోటి సూర్యుల కాంతి కలవాడు,
విశ్వమంతటికి ఆధారభూతుడు, ఆలోచింప సఖ్యము కాని రూపమును కలవాడు, అజ్ఞానానికి అతీతమైనవాడు పరమాత్మ. దానిని గ్రహించాలి అంటే ప్రతి నిమిషము ఆత్మనిష్టలో ఉండాలి. అన్నిట అన్ని ఉపాధుల యందు పరమాత్మను దర్శించాలి. పరమాత్మ ఎందే విశ్వమంతా ఉన్నది. విశ్వమంతా పరమాత్మయే ఉన్నాడు. ఆత్మ జ్ఞానంతో అతనిని పొందవచ్చు అని మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏదైతే పరమాత్మ గురించి ఉన్నదో దానిని ఈశ్వరుడు మనకు సందేశం అందిస్తూ ఉన్నారు. ఇంత చెప్పిన ఈనాటి కలియుగి మానవుల యొక్క బుద్ధి ఎట్లా ఉంటుంది అంటే, అసలు భగవంతుడు ఉన్నాడా? ఉంటే కనపడడే, ఎప్పుడు కనపడతాడు, ఏం చేస్తే కనపడతాడు అనే ప్రశ్నలు పరంపర మానవ జాతికి పుట్టిన నాటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు వేదాలు చాలా చక్కగా చెప్పాయి. వేద మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు వ్యాఖ్యానించి ఎన్నో గ్రంథాలు రాశారు. ప్రవక్తలు ఎన్నో ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు. అయినా మనలో కరుడుగట్టిన అజ్ఞానం ఆ విషయాలను మర్చిపోయేటట్లు చేస్తుంది. అదే మాయ. ఏమీ తెలియని అసమర్థుల్లాగా మార్చేస్తుంది. ఇక్కడ చూడండి, పాలతో కడిగితే బొగ్గు తెల్లబడుతుందా? అలాగే ప్రవచనాలు విన్నంత మాత్రాన మార్పు వస్తుందా? మనసును ఎంత ప్రక్షాళనం చేసినా కరిగిపోకుండా ఘనీభవించిన అజ్ఞానానికి దాసుడైన మనిషి జ్ఞాన ప్రబోధాలు అనుక్షణం అవసరమనే మాట యథార్థం. ఒక ప్రావీణ్యుడైన గురువు ద్వారా అయితే ఇంకా మంచిది. మరి భగవంతుణ్ణి చూడటం అంటే తన గురించి తాను తెలుసుకోవటమే. ఆత్మ గురించి తెలుసుకోవటం అంటే తనను తాను తెలుసుకోవటం. పరమాత్మ గురించి తెలుసుకోవటం అంటే తన యొక్క రచయితను తెలుసుకోవటం. దీనికి కొన్ని ప్రయత్నాలు అవసరమని మహర్షులు చెప్పారు. ఉన్నత విద్యలో ఆరితేరాలంటే ప్రాథమిక విద్యలో ముందుగా నిష్ణాతులు కావాలి కదా. గురువు అవసరమా అంటూ ఉంటారు. గురువు ఎంతవరకు అవసరము అంటే, మరి ప్రాథమిక విద్య నేర్చుకోవాలి అంటే స్కూల్కి వెళ్ళటం అవసరం కదా. డాక్టర్ కావాలన్నా, ఇంజనీరు కావాలన్నా కూడా. అలాగే కూడా మరి ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము తెలుసుకోవాలి అంటే తప్పకుండా గురువును ఎన్నుకోవాలి. ఒక మంచి గురువును ఎన్నుకోవాలి. వారు చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి. వారి ద్వారానే బ్రహ్మ విద్య అనేది తెలుస్తూ ఉంటుంది. అక్షరాలు రాని వారికి అంతరిక్ష విజ్ఞానం బోధపరచగలమా? అలాంటిదే బ్రహ్మ విద్య కూడా. బ్రహ్మం అంటే భగవంతుడు, ఆత్మ బ్రహ్మస్వరూపము. బ్రహ్మ విద్య అంటే భగవంతుని తెలిపేటువంటి విద్య అని అర్థం. ఈ విద్యను తెలుసుకోవటానికి 4 దారులు ఉంటాయి. మహర్షులు ఉపనిషత్తుల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఒక ఇంటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ ఇంటి చిరునామా కనుక్కోవటానికి ముందు ఇంటికి చేరే దారులను కనుక్కోవటం ముఖ్యం కదా. మొదటి దారిలో వెళ్ళటం అంటే భగవంతుడు ఒక్కడే నిత్యుడు, శాశ్వతమైన వాడు అని తెలుసుకోవటం. అంతేకాదు భగవంతుడికి భిన్నమైనదంతా అనిత్యం. అంటే జగత్తు మిథ్య, బ్రహ్మం సత్యం. అంటే అశాశ్వతమైనది సృష్టి అని గ్రహించటం. నిత్యం అంటే ఎంతకాలం గడిచినా చెక్కు చెదరకుండా ఉండేటువంటిదే పరమాత్మ. పరమాత్మ భగవంతుడు చేసిన సృష్టి ఎప్పటికో ఒకప్పటికి ప్రళయంలోకి జారుకొని అంతరిస్తుంది. అది బ్రహ్మాండాలు, మరి గెలాక్సీలు, యూనివర్సులు, మల్టీవర్సు కావచ్చు. కానీ బేహద్దు సృష్టి, అనంతమైన సృష్టికర్త, ఆల్మైటీ అథారిటీ, ఇన్ఫనైట్ ఫాదర్ ఏదైతే చెప్తూ ఉన్నారో అది శాశ్వతమైన ప్రపంచం. పరం లైట్ సదా చైతన్యంగా ఉండేటువంటి ప్రపంచం అని దీన్ని తెలుసుకోవటమే బేహద్దు జ్ఞానం. సృష్టి అంతా అనిత్యమే, కానీ నిత్యం సదా ఉండేది పరం ప్రకాశము, పరమతత్వం. ఏది పుడుతుందో అది నశిస్తుంది. ఎప్పుడూ ఉండేది, అవినాశిగా ఉండేది, అది ఎప్పటికీ నశించదు. అదే పరమాత్మ స్వరూపం. అందుకే జీవకోటి నశిస్తుంది. పంచతత్వాలతో తయారైనటువంటి సృష్టి సమాప్తం అవుతుంది.
పరతత్వాలతో ఉన్న ప్రపంచం కూడా మెల్ట్ అయిపోతుంది అని బాపూజీ మల్టీవర్స్లో G7 వరకు కూడా ముక్తి అని అన్నారు. మళ్ళా కొత్త సృష్టి అనేది పరమతత్వాల పరం లైట్ ప్రపంచం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు బేహద్దు విద్యలో, బేహద్దు జ్ఞానంలో. మరి ఏదైతే రెండవ దారిలో వెళ్ళటం అంటే మనము ఈరోజు అనుభవిస్తున్న భౌతిక సుఖాలకు సంబంధించిన సామాగ్రి అంతా ఎప్పటికైనా నశించిపోయేదే అని తెలుసుకోవటం. ఇక పుణ్యం చేసుకుంటే మరి భగవంతుని తెలుసుకోవచ్చా అంటారు. ఇప్పుడు భగవంతుణ్ణి తెలుసుకుంటాం, పుణ్యం చేస్తే పుణ్యలోకాల ప్రాప్తి లభిస్తుంది, మరి స్వర్గలోక ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. అయితే స్వర్గలోకానికి వెళ్ళినా పుణ్యఖాతం పుణ్యఖాతా సమాప్తం కావటంతో మరలా ఈ మృత్యులోకానికి వస్తారు. అందుకనే పుణ్యము పాపము అన్నిటికీ అతీతమైపోయి త్రిగుణాలకు అతీతమైతే పరమాత్మ స్వరూపంలో ఉంటే మీరు సదా శాశ్వతంగా ఉంటారు. యజ్ఞ యాగాదులు తపస్సులు దానాలు చేసి సంపాదించుకున్న పుణ్యంతో స్వర్గానికి వెళ్ళి పారలౌకిక సుఖాలను పొందిన అవి ఒకనాటికి నశించేవి అని గ్రహించి అవి కూడా శాశ్వతం కాదు అని తెలుసుకోవటం. ఒక మాటలో చెప్పాలంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనిషి పొందే సుఖాలు అశాశ్వతమైనవే అనేది జ్ఞానం చెప్తూ ఉంటుంది. శాశ్వతమైనది ఏంటి? పరం సుఖం, పరమానందం, పరం ప్రకాశము, పరమతత్వం. ఇక మూడవ దారిలో వెళ్ళటము అంటే ఆకలి వేసినప్పుడు అన్నం కోసం, దాహం వేసినప్పుడు నీళ్ల కోసం ఎలా మనసు పరుగులు తీస్తూ ఉంటుందో అలాగే పరమార్థ జ్ఞానాన్ని, పరమ దివ్య జ్ఞానాన్ని సంపాదించటం కోసం సద్బోధనలు వినటం, బేహద్దు పరంపిత సత్య జ్ఞానమును అన్వేషించటం, విననాటికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటం అంటే జ్ఞానం మనన చింతన చేయటము, అలాంటి విషయాలపైన మనసును నిలపటం, పనికి రాని దృశ్యాలను చూడకుండా కళ్ళకు గంతలు కట్టుకోవటం కాదు, చూస్తూ కూడా చూడనటువంటి స్టేజ్ ఉండటం, దృశ్యాలను చూడకుండా కళ్ళకు, వ్యర్థ ప్రసంగాలు వినకుండా చెవులను, అసభ్య సంభాషణలు పలకకుండా నోటిని నియంత్రించుకోవటమే చలికి, గాలికి, ఎండకు తట్టుకోగలగటం అనే అర్థం. భూషణాలకు ఏమాత్రము చెల్లించకుండా స్థిరంగా ఉండటం. ఇలాంటి స్టేజ్ ఉన్నప్పుడే మనము పరమాత్మ దగ్గరికి చేరుకోగలం, పరమాత్మ సమానంగా కాగలము, పరం పదాన్ని పొందగలము, శాశ్వత